అందరికీ శుభ సాయంత్రం. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు స్వర్ణమాలంబకి స్వాగతం పలుకుతూ, సతీ సమేత సప్తఋషులకి ఆహ్వానిస్తూ, హయ్యర్ మాస్టర్స్ అనుగ్రహంతో మరియు మా గురువు గారైన శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో వారికి అనంత కోటి ప్రణామాలు తెలుపుతూ, సర్వం విశ్వమయం గ్రూప్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకి రాధా మేడం గారు శ్రీ గురు చరిత్రని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రాధా మ్యామ్, సర్వం విశ్వమయం గ్రూప్ తరపున మీకు స్వాగతం, సుస్వాగతం. రండి మ్యామ్. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర 11వ అధ్యాయం వరకు నిన్న చదువుకున్నామండి. నిన్నటి అధ్యాయంలో అంబికాకి స్వామివారు మరుజన్మలో మళ్ళీ ఆమె గర్భాన స్వయంగా తానే జన్మిస్తానని మాట ఇచ్చి ఉంటారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు ఈ అధ్యయనం కంటిన్యూయేషన్ అవుతుంది. అక్కడ మళ్ళీ స్వామివారు జన్మించడము, ఆ తర్వాత 16 ఏళ్ల వరకు ఆమెకు సంతానం కలగకుండా ఉంటది. 16 ఏళ్ల తర్వాత స్వామివారు పుడతారు. పుట్టిన తర్వాత ఆయన 7 ఏళ్ల వరకు కూడా మాట్లాడకుంటే ఉపనయనం చేయిస్తారు. ఉపనయనం చేయించిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చెప్పినట్టుగా వాళ్ళ అమ్మతోనే మొట్టమొదట మాట్లాడతారు స్వామివారు. మాట్లాడిందే తడువు భిక్షకు నేను వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటానని చెప్తారు. అలాగే ఆయన ఆ సన్యాసించి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రాధేయపడతారన్నమాట. అసలు 16 సంవత్సరాల తర్వాత మీరు మాకు వచ్చారు, ఇంతలోనే మాకు ఈ శోకం ఏంటి, మీరు సన్యాసించి వెళ్ళడం ఏంటి అని ప్రాధేయపడితే అప్పుడు స్వామివారు చెప్తారు, ఆయన తర్వాత మళ్ళీ నలుగురు పుత్రులు కలుగుతారు అనేసి ఆశీర్వదించి వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారని చెప్పి బయలుదేరుతారు. ఇప్పుడు 12వ అధ్యాయం, శ్రీ గురు చరిత్ర, అధ్యాయం 12. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు. ఆ తల్లి పుత్ర వాత్సల్యంతో ఇలా అంది, నాయనా, నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించి గృహస్థునివై బిడ్డలు కలగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికావేశంతో సన్యాసం స్వీకరించి వాసన క్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది. అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోదయం చేసినట్టుగా ఆమెకు తత్వమిలా బోధించాడు. 16 సంవత్సరాల తర్వాత పుట్టి 7 ఏళ్ల వరకు మాట్లాడకుండా మళ్ళీ 9 ఏళ్లకే ఆయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారు కదా. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, కంటిన్యూయేషన్ అన్నమాట 12వ అధ్యాయంలో, నువ్వు గృహస్థ ఆశ్రమం ఆచరించి అంటే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక చివరిగా నువ్వు సన్యాసం తీసుకోవాలి కదా. నువ్వు ఇలా నిర్ణయం తీసుకున్నావు, ఇది కరెక్ట్ కాదు కదా అనేసి వాళ్ళ అమ్మ అన్నప్పుడు స్వామివారు ఏమంటున్నారు, కపిలుడు కపిల మహర్షి తల్లికి జ్ఞానోపదేశం చేసినట్టుగా ఆయన ఆమెకి ఎలా చెప్తున్నారో చూడండి. అమ్మ, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. ఈ శరీరము, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ సుఖాలు ఇవన్నీ అశాశ్వతాలే. మరణం లేని వాడంటూ ఎవ్వడూ లేడు. పుట్టిన ప్రతివాడును చనిపోతాడు కాబట్టి మరణం లేకుండా ఏ జీవులు లేవు, ఎవరూ లేరు అని చెప్తున్నారు. మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. మనకి ఎప్పుడు మరణం సంభవిస్తుందో మనకే తెలియదు కదా. మృత్యుదేవత ఎప్పుడు మన జీవితాన్ని అంటుపెట్టుకునే ఉంటుందని చెప్తున్నాడు. యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఎప్పుడు చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఒక ముసలోళ్ళు అయ్యే వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు, వాళ్ళు ఎవరు ఎప్పుడు చనిపోతారు అనే విషయము ఎవ్వరికీ తెలియదు అని చెప్తున్నారు స్వామివారు. వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు
మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది. అప్పిచ్చిన వాడు ఏం చేస్తాడు? అది ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెడుతూ ఉంటాడు కదా. అట్లానే మృత్యుదేవత కూడా మన మన గురించి ఎదురు చూస్తూ ఉంటుందంట. రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతుంటాయి. మనం ప్రతిరోజు పడుకున్నప్పుడు రాత్రి పగలు ఎన్నెన్ని గంటలు పడుకుంటున్నాము, ఇందులోనే కాలయాపన జరిగిపోతూ ఉంది కదా. అది చెప్తున్నారు స్వామి. ఈ శరీరము, భార్య బిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల వంటి వారు. మనం ఎప్పుడు శాశ్వతం కాదు కదా. కాబట్టి ఏం చెప్తున్నారు? ఈ భార్య, పిల్లలు, ఈ ఇల్లు, ధనము, ఈ ఉద్యోగము ఇలాంటివన్నిటి మీద మనము బంధాలు ఏర్పరచుకుంటాం కదా. ఇవే ప్రధానం అనుకొని జీవిస్తూ ఉంటారు కాబట్టి అలా జీవించే వాళ్ళు పశువుల లాంటి వాళ్ళని చెప్తున్నారు. కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యము. ధర్మాన్ని పుట్టిన ప్రతివాడు ధర్మాన్ని ఆచరించాలి. అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లుగా విరామంగా జీవించవచ్చు. మృత్యువును జయించాలి. మృత్యువుని ఎవరు జయిస్తారు? ఎవరు జయించలేరు కదా. అది చెప్తున్నాడు అన్నమాట తల్లికి. మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటి వారు. ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వారి గతి ఏమిటి? సరస్సులో కొంచెమే నీళ్లు ఉన్నాయనుకోండి, అందులో చేపలు ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళన్నీ అయిపోయాక చేపల పరిస్థితి ఏంటి? అట్లనే మానవులు కూడా అలాగే ఉన్నారని చెప్తున్నారు. ఈ కలియుగంలో మానవునికి 100 ఏళ్ళు ఆయుర్దాయము. అందులో సగకాలం నిద్రలోను, బాల్యము, పరాధీనత వల్ల కొంతకాలము గడిచిపోతుంది. కలియుగంలో మానవుని ఆయుష్ ఎంతంట? 100 సంవత్సరాలంట. కానీ ఇప్పుడు ఎవరు బతుకుతున్నారు 100 సంవత్సరాలు? అందులో సగ కాలం ఏమైపోతుందంట? నిద్రలో, కొద్ది కాలము బాల్యంలో, కొద్ది కాలమేమో పరాధీనత వల్ల. అంటే ఒక్కొక్క దశలలో మానవుని జీవితం అయిపోతూ ఉంటుంది కదా. దాని గురించి చెప్తున్నారు. ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. ఈ సమయంలోనంట మన దగ్గర ఉండే సంపద ఎలా ఉంటుందంటే క్షణకాలంలో ఉండి వాడిపోతుందంట, అయిపోతుందంట. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలురను, యువకులను, విఘ్నులను, దేవులను, సర్వజీవులను మృంగివేస్తుంది. కాలచక్రం అంట అది ప్రతి ఒక్కరిని ఎవరిని వదలదన్నమాట. శిశువులనైనా, బాలులనైనా, యువకులనైనా, విఘ్నులనైనా, దేవతలనైనా, సర్వజీవులను తన కాలగర్భంలోనికి తీసేసుకుంటుంది. ఆ టైం అయిపోయేసరికి అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. దేని మీదైనా మమకారం పెట్టుకోవడము ఆత్మ వంచన, దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. దేనిపైన మనము మమకారం పెట్టుకుంటే అది అంతా శుద్ధ దండగా అని చెప్తున్నారు స్వామివారు. దాని మీద ఎలా ఉంటదంటే ఇంకా మనము కోరికలు కొని తెచ్చుకొని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటామంట. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తం గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరం ఎలా? ఈ మాంసము, ఎముకలు, రక్తము ఇవన్నీ ఎలా ఒక నీటి బుడగలా ఉందంట మన శరీరము. శరీరము జడము, నశ్వరము, ఆత్మ చిత్వరూపము శాశ్వతము. దానికి సుఖ దుఃఖాలు లేవు. ఉన్నాయనుకోవడము అజ్ఞానం మాత్రమే. ఆత్మ శాశ్వతమైనది, శరీరం అనేది అశాశ్వతము. ప్రతివాడు చనిపోతాడు కదా. ఆత్మ మటుకు ఆత్మకి చావు అనేది ఉండదు అని చెప్తున్నారు. సాక్ష్యం వలన మానవుడు మాయను దాటాలి. మనమందరము పుట్టాక ఒక మాయలో చిక్కుకుంటాం, సంసార బంధంలో ఉంటాం కాబట్టి భగవంతుని కృప, గురువు కృపా కటాక్షం వలన మనము ఆ మాయ నుంచి బయటపడాలని చెప్తున్నారు స్వామివారు. ఉత్తమమైన మానవ జన్మం ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడే నిజమైన ఆత్మ వంచకుడు, ఆత్మ ఘాతకుడు, బ్రహ్మ ఘాతకుడు కూడా. అమ్మ, ఈ మాట సామాన్యుల విషయంలో ఎంత వాస్తవమైన కారణ జన్ముడనైనా నాకేది కర్తవ్యము అంటే, మనము భూమి మీదకి వచ్చాక పిల్లలని, సంసారం అని, డబ్బని, ప్రతి దాంట్లో మాయలో పడిపోయి మనం వచ్చిన పని మర్చిపోతుంటాం. కాబట్టి మనము శాశ్వతం కాదు. మన ఆత్మనే శాశ్వతమైనది. పుట్టిన ప్రతివాడు చనిపోతూ ఉంటాడు, కాలగర్భంలో కలిసిపోతూనే ఉంటాడు. కాబట్టి మనము
ఏం చేయాలని చెప్తున్నారు స్వామివారు? సద్గురువులను ఆశ్రయించి మాయలోంచి బయటపడాలి అని చెప్తున్నారు. ఇప్పుడు సామాన్య మానవులకి అలా ఉంటే నేను కారణ జన్ముని కదా, మరి నా కర్తవ్యాన్ని నేను చేయాలి కదా అని చెప్తున్నారు. వాళ్ళ అమ్మ చెప్తుంది కదా, పెళ్లి చేసుకొని సంసార బంధంలో ఉండి పిల్లల్ని కన్నాక కొద్ది సమయం అయిన తర్వాత సన్యాసం తీసుకోవచ్చు కదా, ముందే ఎందుకు తీసుకుంటున్నావు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ స్వామివారు ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఏంటి శరీరము, ఈ బంధాలు అన్ని నీటి బుడగ లాంటివి, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ అమ్మకి. విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లుగా గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అనేది క్రమం తగి ఉన్నది. విషయ సుఖాలంటే వ్యామోహం ఉన్నవాళ్ళు ఇవన్నీ అనుభవించిన తర్వాత గృహస్థాశ్రమము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన పని అయిపోయిందని చివరగా వెళ్ళిపోతూ ఉంటారు సన్యాసం తీసుకోవడానికి. నాకట్టి విషయ వాసనలే లేవు గనక ధీమంతుడైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. నాకు ఇలాంటి మాయలేమీ లేవు కనుక నేను ఇలాంటి విఘ్నాలు నాకేమీ కలగవు. నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి ఆయన చెప్పాడు కదా, ఆయన నిత్య సన్యాసి అని, నిత్యము ఆయన సన్యసించే ఉంటానని ముందుగానే చెప్పారు స్వామివారు. కాబట్టి నేను బ్రహ్మచర్యం నుండే సన్యాసం తీసుకుంటాను. నన్ను ధ్యానిస్తూ ఉండు, వాళ్ళమ్మ చెప్తున్నాడు అన్నమాట. కారణ జన్ముడు కదా స్వామివారు, వాళ్ళమ్మకి ఏం చెప్తున్నాడు, మీరు నన్ను ధ్యానిస్తూ ఉండండి, సంసారాన్ని దాటగలవు. నన్ను ధ్యానిస్తూ ఉంటే మీరు కూడా ఈ సంసార బంధం నుంచి బయటపడతారు అని వాళ్ళ తల్లికి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. కపిల మహర్షి ఎలా వాళ్ళ తల్లికి జ్ఞానోపదేశం చేసిందో ఈ స్వామి శ్రీపాద స్వామి వారు అంబకి ఈ విధంగా జ్ఞానోపదేశం చేస్తున్నారన్నమాట. యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు. పరమాత్ముడు యశోదకి తన దివ్య రూపం చూపిస్తారు కదా, ఆ విధంగానే స్వామివారు అంబికకు ఆమెకు చూపించారన్నమాట. దివ్య రూపాన్ని దర్శనం చేయించారంట. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ ముక్తిని కన్నులారా దర్శించి ఇలా అంది. ఆమె జన్మ ధన్యమైపోయింది. అతన్ని చూసిన తర్వాత స్వామివారిని ప్రత్యక్షంగా చూసి ఆమె ఇప్పటి వరకు ఆయన కొడుకుగానే భావించింది కదా, ఆ మాయ నుంచి ఆమె బయటకు వచ్చి సాక్షాత్తు పరమాత్ముడిని చూసేసి ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి. స్వామి, నీవు పుట్టుక లేని వాడవు, బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయామోహితురాలైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఇప్పటి వరకు ఆమె ఒక మాయలో ఉంది కదా, అతను ఆ, కొడుకులాగా వచ్చారు కాబట్టి కొడుకే అనుకుంటూ సంసార జీవితాన్ని గడపమని, పిల్లల్ని కనమని, తర్వాత చివరిగా సన్యాసం తీసుకోమని అడిగింది కదా. స్వామివారు ఎప్పుడైతే ఆమె అజ్ఞానం నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన దివ్య రూపాన్ని దర్శనం ఇచ్చారో అప్పుడు ఆమె ఏం మాట్లాడిందంటే, అసలు నువ్వు పుట్టుక లేని వాడివయ్యా స్వామి, బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకే నీ గురించి తెలియదు, నేనైతే మాయలో ఉన్నాను. నేను ఒక మామూలు సాధారణ స్త్రీని, నాకెలా తెలుస్తాయి? ఉం? ఈ జ్ఞానమైన నువ్వు అనుగ్రహించినదే. ఈ జ్ఞానం కూడా అంటే ఈ స్వామివారి దర్శనం కూడా ఆయన అనుగ్రహంతో ఆమెకు లభించింది కదా. ఈ జ్ఞానమైన నీవు అనుగ్రహించినదే. నీవు సత్య సంకల్పుడవు, నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. ఇప్పుడు ఏం చెప్తుంది, ఈ జ్ఞానాన్ని కూడా మీరే నాకు ప్రసాదించారు. నేను మామూలు మానవ స్త్రీని, బ్రహ్మదేవుడికి కూడా తెలియదు నీ మాయ అంటే ఏంటో. కాబట్టి మీరు మీ సంకల్పానికి నేను ఎప్పుడు, మీరు కోరుకున్న దానికి నేను ఎప్పుడు అడ్డు చెప్పను అనేది అంటుందంట. లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడని తలచి ఇంట కట్టి పెట్టుకొనడము తగదు. ఏమనుకుంది ఆమె, స్వామివారు లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చారు కదా, అది మర్చిపోయి నా కొడుకనే అనుకొని నిన్ను ఇంట్లోనే కట్టి పెట్టుకున్నానంటే నా దగ్గరే ఉండు అనేసి అన్నాను, నన్ను అజ్ఞానాన్ని మన్నించు అని అంటుంది. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారము హలో రాధా మేడం, వినిపించట్లేదు మ్యామ్. హలో. లో
ఆ రాధమ్మ. మేడం, అసలు వినిపించట్లేదా? వినిపించలేదు ఇంతకు ముందు మీరు ఏం మాట్లాడారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. వాళ్ళ అమ్మ స్వామివారిని ఇక్కడే ఉండిపోయి ఉమ్, గృహస్థ ఆశ్రమం అనుభవించిన తర్వాత చివరిగా సన్యాసం తీసుకోమని చెప్తుంది కదా. అప్పుడు స్వామివారు ఏం చెప్పారు? నేను అప్పుడు ఆయన ఏం చెప్తాడు? నువ్వు నన్నే ధ్యానిస్తూ ఉండు అనేసి ఆమెను అజ్ఞానం నుంచి బయటకు తీసుకొస్తారు కదా. అప్పుడు ఆమె ఏమని మాట్లాడిందంటే, స్వామివారిని నీవు పుట్టుక లేని వాడివి, బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి, కాబట్టి బ్రహ్మకే తెలియదు నీ మాయ, నేను ఒక మామూలు ఆ, మానవ స్త్రీని, నాకేం తెలుస్తాయి, నన్ను నాకు జ్ఞానాన్ని మీరు ప్రసాదించారు, కాబట్టి మీ సంకల్పానికి నేను ఇంకా అడ్డురాను అంటుంది. స్వామివారు ఆమెకి దివ్య రూప దర్శనాన్ని ప్రసాదిస్తారన్నమాట. ఆ ప్రసాదించడంతో ఈమె మాయ తొలగిపోతుంది. ఓకేనా మేడం? వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. ఓకే. లోకహితం చేయడానికి అవతరించిన నిన్ను నా పుత్రుడని తలచి ఇంట కట్టి పెట్టుకోవడము నా అజ్ఞానమే. ఆమె ఏం చెప్తుంది? స్వామివారు ఆమెకి ఆ, జన్మిస్తానని మాట ఇచ్చారు కదా పూర్వజన్మలో, ఆ మాట ప్రకారమే వచ్చారు కదా. అదన్నీ ఆమె మర్చిపోతుంది. స్వామివారి దర్శనం వల్ల మళ్ళీ ఆమెకి ఆ మాయలోంచి బయటికి వచ్చి ఆమె గుర్తుకొచ్చేసింది అన్నమాట. అప్పుడు ఏం చెప్తుంది? లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చారు మీరు, అది మర్చిపోయి నిన్ను నేను నా పుత్రుడని భావించి నాతోనే ఉండిపోమని అన్నాను, నన్ను క్షమించండి స్వామి అని అంటుంది. అయితే ఈ నీ యొక్క దివ్యమైన ఆకారము నా మనస్సులో స్థిరంగా ఉండేలాగా నన్ను అనుగ్రహించండి. మీరు ఇప్పుడు ఏ దర్శనం అయితే నాకు కలిగించారో ఆ దివ్య దర్శనం నా మనసులో అలాగే ఎప్పటికీ ఉండిపోయేలా నాకు అనుగ్రహించండి అని అంటుంది. నాకు ఇంకా పుత్రులు కలుగుతారన్నారు, నాకు ఇంకా పిల్లలు పుడతారని చెప్పారు మీరు, మాకు ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు స్వామి అని అంటుంది. ఏం చెప్తుంది? స్వామి వారు ఏమంటారు? నేను సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను, నా తర్వాత నీకు ఇంకా పిల్లలు పుడతారని చెప్తే ఆమె అప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చి ఏమంటుందంటే, నాకు ఇంకా పిల్లలు పుట్టే వరకు మీరు మాతోనే ఉండండి స్వామి, అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను. వాళ్ళమ్మ ఏం చెప్తుంది? మీరు అలా మధ్యలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు, కాబట్టి నాకు ఒక బాబు పుట్టే వరకన్నా మీరు ఉండాలి, మీరు మధ్యలో వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను అని అంటుంది. నీవు నా మాటను వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను. ఆ నా మాటకు నా మాట వినకుండా కనుక మీరు వెళ్ళిపోతే నేను ఇక్కడే చనిపోతాను, మరణిస్తాను అని చెప్తుందంట. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది. స్వామిని వేడుకుంటుందన్నమాట. మీరు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోతే నేను బ్రతకలేను, నేను చనిపోతాను, నాకు ఇంకా పిల్లలు పుట్టే వరకు మీరు ఉండండి స్వామి అని ప్రాధేయపడుతుందంట. అప్పుడు శ్రీహరి, అమ్మ నీకు ఒక సంవత్సరంలోగా కవలలు పుడతారు, అంతవరకు ఉంటా గాని ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నారు. స్వామివారు ఏం చేశారు? వాళ్ళ అమ్మ అంత దీనంగా అడుగుతుంది కదా, ఇంకెవరైనా పిల్లలు పుట్టే వరకు ఉండండి, మీరు ఇలా మధ్యలో వెళ్ళిపోతే మేము తట్టుకోలేము అని ఆమె ప్రాధేయపడితే ఇంకా స్వామి సరే అనేసి ఆమెకి ఏం చెప్తారంటే, నీకు ఒక సంవత్సరంలోగా కవలలు పుడతారు, కవల పిల్లలు పుడతారంట, అప్పటి వరకు నేను ఉంటా, ఆ తర్వాత నువ్వు మటుకు నా సంకల్పానికి అడ్డు చెప్పద్దు అని మాట తీసుకున్నారంట. ఇతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, స్వామివారు స్వయంగా వాళ్ళ ఆ వాళ్ళకి పుట్టిన పిల్లోడనే మాయలోనే ఉన్నారు కదా, ఆ మాయలోంచి బయటికి వచ్చారు స్వామి దర్శనం వల్ల. ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం అయింది. అప్పుడు వాళ్ళు ఆయనను పరమేశ్వరుడు లాగా ప్రార్థిస్తూ అర్చిస్తూ ఉన్నారంట. చతుర్వేద పారంగతులు, షట్శస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. చూడండి, ఆయన దగ్గర ఇప్పుడు అందరూ శిష్యులు జమ అవుతున్నారన్నమాట. స్వామివారి దగ్గరికి వచ్చి అన్ని నేర్చుకుంటున్నారు. పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఆయన చెప్పినట్టుగానే
ఒక సంవత్సరం తర్వాత ఈ స్వామివారి ఈ స్వామివారి దగ్గర అందరూ శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి వేదాలు ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఆమెకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒక రోజు అంబ పిల్లలను ఆడిస్తూ ఉంటే నరహరి వచ్చి, అమ్మా నేను చెప్పినట్లే వీరిద్దరు పుట్టారు, నీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది, నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీకిచ్చిన మాట ప్రకారము నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను. సరే ఇలా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఆమెకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఆ మగపిల్లలు పుట్టిన తర్వాత 3 నెలలకే స్వామివారు ఏమని చెప్పారంట, నేను చెప్పినట్లే నీకు ఇద్దరు పిల్లలు పుట్టారు కదమ్మా, తర్వాత కూడా ఇంకా ఇద్దరు కొడుకులు కలుగుతారు, ఒక కూతురు కూడా పుడుతుంది. అప్పుడు నీ కోరిక నువ్వు అడిగావు కదా, నాకు పిల్లలు లేరు కదా, మరి నువ్వు వెళ్ళిపోతే ఎలా అని అడిగావు కదా, నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటున్నాను కనుక నాకు అనుమతిస్తే నేను ఇక్కడ నుంచి తీర్థయాత్రలకు బయలుదేరుతాను అని అంటున్నారంట స్వామివారు. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగంపాలి. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేము ఇంతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవే అని భ్రాంతితో ఆ ఎప్పుడైతే నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు, నీవే మా కులదైవం అని ఇప్పుడు తెలుసుకున్నాము. ఏం చెప్పారంటే స్వామివారు, ఇంకా నీ పిల్లలు పుడతారు కాబట్టి ఇంకా నాకు అనుమతి. మ్యామ్ వినిపించట్లేదు. రాధా మ్యామ్. హలో. అన్నారంటే హలో ఇప్పటి వరకు ఆ మ్యామ్, మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. హలో. సంవత్సరం తర్వాత అంబకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. రాధా మ్యామ్ వినిపించట్లేదు, కొంచెం దగ్గర పెట్టుకోండి. సంవత్సరం తర్వాత ఓకేనా. ఇప్పుడు ఓకే. ఇంతకు ముందు ఏం జరిగిందో అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మ్యామ్, అది ఆ వినిపించట్లేదు. ఓకే, ఒక సంవత్సరం తర్వాత అంబకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు, కవలలు పుట్టారు. పుట్టిన తర్వాత 3 నెలలకే ఒక మంచి ముహూర్తం చూసుకొని స్వామివారు ఏం చెప్పారంట, మళ్ళీ మీకు ఇంకో ఇద్దరు మగపిల్లలు పుడతారు, మళ్ళీ ఒక అమ్మాయి కూడా పుడుతుంది, కాబట్టి నేను ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాను, ఇప్పుడు మటుకు నన్ను తీర్థయాత్రలకు పంపించండి, నా సంకల్పానికి మీరు అడ్డు రావద్దు అనేసి స్వామివారు చెప్తున్నారంట. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారంట, ఆయన ఆయన ఒక మామూలు మనిషిగా భావించారు కాబట్టి, పుత్రుడుగా భావించారు కాబట్టి, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, వారు అజ్ఞానం నుంచి బయటికి వచ్చారు కదా, అప్పుడు వాళ్ళు మమ్మల్ని క్షమించండి స్వామి, మేము ఇన్ని రోజులు మాయలో ఉండి మేము ఇలా మాట్లాడాము అనేసి ఇద్దరు వేడుకుంటున్నారంట. మీరే నా కులదైవము అని తెలుసుకున్నాము, మీరు వంశాన్ని ఉద్ధరించడానికే ఇక్కడ జన్మించారు, మీరు మా వంశాన్ని ఉద్ధరించడానికే మా ఇంట్లో పుట్టారు, మీరు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి, మీరు మాకు పుట్టినందుకు మా దేహాలు అంటే శరీరాలు పవిత్రమయ్యాయి, ఇక ముందు మా గతేమిటి అన్నారు, మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు. ఇంకంతే, మీరు ఇప్పుడు వెళ్ళిపోతా అంటున్నారు కదా స్వామివారు తీర్థయాత్రలకి, మరి మేము ఎలా ఉండాలి అని అడుగుతున్నారు వాళ్ళు. మీ దర్శనం మాకు ఎలా మళ్ళీ ఎప్పుడు కలుగుతుంది, మీరు లేకుండా మేము ఎలా జీవించాలి అని అడుగుతున్నారంట. అప్పుడు స్వామివారు ఏం చెప్పారంటే, మీరు ఎల్లప్పుడూ నన్ను ధ్యానించండి, మీకు ఇక జన్మ ఉండదు, ఎప్పుడు మీరు నన్నే ధ్యానిస్తూ ఉండండి, ఇంకా మీకు జన్మ అనేదే ఉండదు. అమ్మా నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే మీకు దర్శనం ఇస్తాను. ఏం చెప్తున్నారు, మరి మీరు వెళ్ళిపోతే మాకు ఎలా స్వామి, మీ దర్శనం ఎలా, మళ్ళీ మేము ఎలా జీవించాలని అడిగిన ప్రశ్నకి సమాధానంగా స్వామివారు ఏం చెప్పారంటే, ఎప్పుడు మీరు నన్నే ధ్యానించండి, ఇంకా మీకు ఇంకో జన్మ అనేదే ఉండదు, మీరు ఒకవేళ నన్ను చూడాలనుకుంటే మీరు ఎప్పుడు ఏ క్షణంలో మీరు నన్ను స్మరిస్తారు, ఎప్పుడు గుర్తు తెచ్చుకొని నన్ను ప్రార్థిస్తారు, అప్పుడు నేను మీకు దర్శనం ఇస్తాను అని చెప్తున్నారంట.
సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పారు. ఇంకా చివరిగా స్వామి ఏం చెప్పారంట? 30 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అని చెప్పారంట. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయంబరము, చేతదండము ధరించి చిరునవ్వులు ఒలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు. ఇంకా వాళ్ళకి 30 సంవత్సరాల తర్వాత దర్శన భాగ్యాన్ని ఇస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తానని చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని కాషాయ వస్త్రం ధరించి చేతిలో దండం తీసుకొని ఇంకా సన్యాసంలో ఎలా ఉంటారో అలా తయారైపోయి చిరునవ్వులతో ఆయన సంతోషంగా బయలుదేరాడంట. ఆ దృశ్యం చూసిన జనము 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారంట. ఇప్పుడు ఇప్పుడు స్వామివారికి ఎంత వయసు అంటే 9 సంవత్సరాలంట. ఈ 9 సంవత్సరాలైన పిల్లోడు ఇల్లు వదిలేసి తల్లిని వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నాడని అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఎందుకంటే ఆయన మనం 11వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదా, 7 సంవత్సరాలకే ఆయనకు ఉపనయనం చేసిన తర్వాత భిక్ష భిక్ష కోసం తల్లితో మాట్లాడతాడు కదా. అలా మాట్లాడినాక 2 ఏళ్లకే ఆయన సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే మొత్తం 9 ఏళ్ళు అన్నమాట ఆయనకి. ఈ 9 ఏళ్ల బాలుడు తల్లిని వదిలేసి వీళ్ళందరినీ వదిలేసి ఎలా వెళ్తున్నారని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారంట. ఈయన అవతారమూర్తి, ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు, సాధువులు ఆయన భగవంతుడే అనే భావంతో నమస్కరించారు. ఈయన ఎవరో కాదు, స్వయంగా అవతారమూర్తియే ఈయన. ఈయనను కన్న తల్లిదండ్రులు కూడా చాలా ధన్యులు అనేసి సాధువులందరూ ఆయనను భగవంతుడే అనుకొని నమస్కారం చేస్తున్నారంట. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్లి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరింత కొంత దూరము ఆయన వెంబడే వెళ్తున్నారు. ఇంకా స్వామివారు తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారు కదా, అక్కడ ఉన్న జనాలందరూ కొద్ది దూరం వరకు ఆయననే వెంబడిస్తూ వెళ్తున్నారంట. ఆ తల్లిదండ్రులు మటుకు ఇంకా వెళ్తూనే ఉన్నారంట ఆయనతో పాటు. అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, తర్వాత శ్రీపాద రూపము శ్రీపాద రూపముతో దర్శనమిచ్చారు. అది తమ శని ప్రదోష పూజా ఫలితమేని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి, మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు. ఈ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరిచి భక్తి భావంతో వెనుకకు వెళ్ళారు. స్వామి వారు ఇంకా అక్కడికి తీర్థయాత్రలకు బయలుదేరుతున్నా అని చెప్పారు కదా, అప్పుడు కాషాయ వస్త్రం ఇలాంటివన్నీ ధరించి సాధువులా తయారయ్యి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఊర్లో ఉన్న జనాలందరూ చూసి ఆశ్చర్యపోయారంట. అందరికీ ఆయన ఒక పరమాత్ముల్లాగా కనిపించాడంట, సాక్షాత్తు భగవంతుల్లాగా కనిపించాడంట. అయితే ఊర్లో ఉన్న జనాలందరూ ఆయన వెనకాలే వెళ్తూ వెళ్తూ కొంత దూరం వరకు వెళ్ళి రిటర్న్ అయిపోయారు. కానీ తల్లిదండ్రులు మటుకు ఇంకా ఆయనతో పాటే వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే ఆయన ఎలా కనిపించారంట? కర్పూరం లాగా తెల్లగా కనిపించారంట. దత్తాత్రేయ స్వరూపము, శ్రీపాద స్వరూపము, రెండు స్వరూపాలతోటి స్వామివారు తల్లిదండ్రులకు దర్శనం ఇచ్చారంట. అది చూసి వాళ్ళు ఏమనుకున్నారంట, వాళ్ళ శని ప్రదోష పూజ చేసే వాళ్ళు కదా వీళ్ళు, ఊరంతా శివభక్తులు, శివుణ్ణి పూజించే వాళ్ళు. వీళ్ళు మటుకు భార్యాభర్తలు ఇద్దరు, అంబికా మాధవ శర్మ మటుకు శని ప్రదోష పూజ కూడా చేసేవాళ్ళు కదా, ఆ పూజ చేసిన ఫలితమే ఏమో స్వామి ఇలా మనకు దర్శనం ఇచ్చారు అనుకున్నారంట. ఇంకా వాళ్ళు మా జన్మ ఇంకా ధన్యమైపోయింది, స్వామి మళ్ళీ మాకెప్పుడు మళ్ళీ దర్శనం ఇస్తారు అని అడుగుతున్నారంట. అప్పుడు స్వామి వారు చెప్పారంట, మీకు మళ్ళీ నేను తప్పకుండా దర్శనం ఇస్తాను అని మాట ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేశారంట. ఆ దర్శనం తోటి వాళ్ళకి ఇంకా పుత్ర వ్యామోహము పూర్తిగా అక్కడి నుంచి తొలగిపోయిందంట. స్వామివారిని అలా దర్శనం చేసుకున్నాక ఇంకా ఆయన వాళ్ళ పుత్రుడు అనేది మర్చిపోయారంట. సాక్షాత్ పరమాత్మ పరమేశ్వరుల్లాగానే కనిపించాడు కదా, భగవంతుల్లా కనిపించాడు కదా, వాళ్ళకు పుట్టినాడు ఒక బాలుడు అన్నట్టుగా అవన్నీ వాళ్ళు ఇంకా అక్కడ వ్యామోహం నుంచి బయటపడ్డారంట. భక్తి భావంతో వెనుకకు తిరిగి వెళ్ళిపోయారంట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఆ దర్శనం అయ్యాక స్వామివారిని
ని అలా పంపిస్తూ వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ బయలుదేరారంట. నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కాననము అనబడే వారణాసి పట్టణము చేరారు. స్వామివారు ఇక్కడ ఆయన పేరు నరహరి అన్నమాట. శ్రీపాద స్వామివారు ఈ జన్మలో ఆయన పేరేంటి నరహరి లాగా పెట్టారు తల్లిదండ్రులు. ఆయన తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఎక్కడికి వెళ్ళారంట, బద్రీనాథ్ దగ్గర ఆనంద కాననము అనబడే ఒక వారణాసి పట్టణానికి చేరారంట. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుణ్ణి దర్శించారు. స్వామివారు ఇక్కడ వారణాసి కాశీ పట్టణానికి వచ్చేసారు. అక్కడికి వచ్చి రాగానే గంగలో స్నానం ఆచరించి స్వ- ఆత్మస్వరూపమైన సాక్షాత్తు పరమేశ్వరుని దర్శించుకున్నారంట. తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి కేచరి ముద్రలో నాదానుసంధాన పరులై కూర్చున్నారు. ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్నాక ఒక స్థలం చూసుకొని అక్కడ వజ్రాసనం వేసుకున్నారంట. వజ్రాసనం వేసుకొని ఆయన ప్రాణవాయువుని కుంభింపజేశారు. కేచరి ముద్ర పెట్టుకొని ఆయన కూర్చొని ఉన్నారంట. ఆయన నిత్యము 3 వేళలా మణికర్ణికా ఘాటికి వెళ్లి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు. అక్కడే ఉన్న మణికర్ణికా ఘాట్ ఉంది కదా కాశీలో, అక్కడికి వెళ్ళి స్వామివారు 3 వేళల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సమయాలలో కూడా గంగా స్నానం చేసి వచ్చేవారంట. ఆ క్షేత్రంలో ఉన్న తపస్వులు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాశీ క్షేత్రంలో మునులు తపస్సులు సాధువులు కాశీ విశ్వనాథుని నిత్యము అక్కడ సేవించుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ స్వామివారిని చూసి ఆశ్చర్యపోయారంట. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారంట. చూసారా, ఆయనకి ఇంకా యవ్వనం కూడా రాలేదు, 9 ఏళ్ల బాలుడే కదా. అక్కడికి వెళ్ళి ఇలా 3 పూట్ల స్నానం చేయడము, మళ్ళా తర్వాత వజ్రాసనం వేసుకొని కేచరి ముద్రలో ఆయన ధ్యానం చేస్తూ ఉండడము, ఇలాంటివన్నీ చూసి అక్కడ జనాలంతా ఆశ్చర్యపోయారంట. వాళ్ళు ఏమనుకున్నారంట, ఇంత చిన్న వయసులోనే ఈయన ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి సాక్షాత్తు ఈయన ఒక ఆ భగవంతుడే అనేసి అనుకుంటున్నారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ. చిన్న వయసులోనే ఇంతటి వైరాగ్యం వచ్చింది ఈయనకి అని అనుకుంటున్నారంట. ఈ యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు. అక్కడ ఈ మునులు సాధువులు ఈ తపస్సులు అందరూ ఆయన చూస్తూ ఉన్నారు కదా. ఆయన చూస్తూ ఉన్నప్పుడు అందులో ఒకరు వృద్ధుడు శ్రేష్ఠుడైన కృష్ణ సరస్వతి అనే ఒక సాధువు అంట. ఆయన భక్తితో అంట, ఆయన వయసులో పెద్దవారైనా అని స్వామివారిని చూసి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తూ ఉండేవారంట. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నారని, కనుక ఆయన వయస్సులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే గనక ఆయనకు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు. ఈ కృష్ణ సరస్వతి అనే ఆయన సాధువు, ఆయన వయసులో వృద్ధుడు పెద్దవారు, మళ్ళా శ్రేష్ఠుడు కూడా. అయితే ఈయన ఏం చేశారంట, ప్రతిరోజు అక్కడ ఈ స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేవారంట. ఆయన దివ్య దృష్టితోటి ఏం కనుక్కున్నారంట, ఈ స్వామివారు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని ఉద్ధరించడానికి వచ్చాడని అనేసి, లోకోద్ధరణ కోసమే వచ్చాడని, ఇక్కడికి వచ్చి ఇక్కడ తపస్సు చేస్తున్నాడని అని, ఆయన చిన్నవాడైనా ఆయనకి నమస్కారం చేయవచ్చు అనేసి ఈయన కృష్ణ సరస్వతి చెప్తున్నారంట. చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారము ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్లి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వరులే గాని మానవ మాతృలు గారు, సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. ఏం చెప్తున్నారంట, ఈ కృష్ణ సరస్వతి శిష్యులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి నమస్కారం చేసి, మీరు సాక్షాత్తు పరమేశ్వరులే, మీరు మామూలు మానవులు గారు, మీరు ధర్మాన్ని ఉద్ధరించడానికి సజ్జనులను ఉద్ధరించడానికి భూమి మీద అవతరించారు అని వీళ్ళు అంటున్నారంట.
కృష్ణ సరస్వతి శిష్యులందరూ స్వామి దగ్గరికి వెళ్ళి ఈ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గము దాదాపు లుప్తమైనది, దానిని మరలా మీరు నిర్దుష్టం చేసి విస్తరింపజేయాలి. ఆదిశంకరాచార్యులు సన్యాస మార్గంని చూపించారు కదా, స్థాపించారు కదా, దానిని మీరు మళ్ళీ ఏం చేయాలి, విస్తరింపజేయాలి. ఆ సన్యాస మార్గాన్ని మళ్ళీ మీరు కంటిన్యూయేషన్ చేయించాలి అనేసి చెప్తున్నారంట సన్యాసులు. వీళ్ళెవరు శిష్యులు, కృష్ణ సరస్వతి శిష్యులు స్వామివారి దగ్గరికి వెళ్ళి అంటున్నారంట. అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైన బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందం ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. ఇది ఇది మార్గాన్ని అధికారం లేని వాళ్ళు, అంటే ఏ మాత్రము తెలియని వాళ్ళు దీన్ని ఉద్ధరించలేరు కాబట్టి మీరు బుద్ధిమంతులు, ఆత్మానందులు కాబట్టి మీరే ఈ సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాలి, మళ్ళీ మీరు ముందుకు తీసుకొని రావాలి స్వామి అని కోరుకుంటున్నారంట. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్ములను సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది. ఇప్పుడు గనక మేము ముందే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సేవించామనుకోండి, మాకు ఒక లోక నింద ఏర్పడుతుంది. కాబట్టి మీరు ధర్మాన్ని ఉద్ధరింపజేయాలి అని కోరుకుంటున్నారంట. కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారంట. అంటే ధర్మాన్ని ఉద్ధరింపజేసి ఆయన లోక కళ్యాణం కోసం పాటుపడితే ఆయనతో పాటు వీళ్ళు కూడా శిష్యులుగా చేరిపోతారు. ముందే మీ దగ్గరకు వస్తే మీ దగ్గరకు వచ్చామన్న లోక నింద మాకు వస్తుంది అని ఆ శిష్యులు కోరుకున్నారంట. నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. ఇంకా ఆయన చిన్న బాలుడే కదండి, 9 సంవత్సరాల వాడే కదా స్వామివారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ కృష్ణ సరస్వతి ఆయన స్వామివారు ఉన్నారు కదా సన్యాసులు, వారు అక్కడ కాశీపట్టణంలో ఉంటున్నారు కదా, ఆయన వృద్ధుడు శ్రేష్ఠుడు కదా, ఆయననే స్వామిని గుర్తించి ఆయనను నమస్కారం పెట్టి ఆయన శిష్యులకు చెప్తారన్నమాట. ఈయన లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి ఈయనే పరమాత్ముడు, అందరూ ఈయనను సేవించుకోవచ్చు అని చెప్తే అప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చి స్వామి వారిని కూడా అడుగుతారు. ఏమని అడుగుతారంటే ఆదిశంకర ఆదిశంకరాచార్యులు స్థాపించి ధర్మాన్ని ఉద్ధరించినారు కదా, అదే విధంగా మీరు కూడా ఈ సన్యాస మార్గంలో ధర్మాన్ని ఉద్ధరించండి, అప్పుడు మేము మీకు శిష్యులం అవుతాము. ముందే వస్తే లోకనింద మాకు పడుతుంది కదా స్వామి అని అంటే ఆ స్వామి వారు సరే అని ఒప్పుకుంటారన్నమాట. అప్పుడు ఇంకా ఆయన ఉమ్, ఎవరు కృష్ణ సరస్వతి స్వామిని గురువుగా స్వీకరిస్తారు. ఆయన పెద్దవారు కదా, ఆయనను స్వామివారు గురువుగా స్వీకరించి వారి వద్ద సన్యాసాన్ని స్వీకరిస్తారంట. అప్పుడు గురువిచ్చిన దీక్షానామము శ్రీ నృసింహ సరస్వతి. అప్పుడు నరహరి అనే పేరు నుంచి ఆయనకు ఏం పేరు వచ్చిందంట, శ్రీ నృసింహ సరస్వతి అనేవి గురుగారు ఇచ్చారంట ఆ పేరుని. దీక్షలో సన్యాసం తీసుకుంటారు కదా స్వామిని గురువుగా, కృష్ణ సరస్వతి స్వామి వారిని ఆయన స్వామివారు గురువుగా స్వీకరించి సన్యాసం తీసుకుంటారన్నమాట. ఆయన వృద్ధుడు శ్రేష్ఠుడు కదా, ఈయననేమో 9 సంవత్సరాల బాలుడే, ఇంకా ఆయనకు యవ్వనం కూడా రాదు కాబట్టి ఈయనను చూసి అక్కడ అందరు ఆశ్చర్యపోతున్నారు కదా, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన స్వామివారు దీక్ష తీసుకుంటే అక్కడ ఆయన పేరు మారిపోతుంది. నరహరి నుంచి శ్రీ నృసింహ సరస్వతి అనే పేరు వచ్చిందంట స్వామివారికి. తర్వాత ఆయన కొంతకాలం కాశీ పట్టణంలోనే ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. ఇంకా కొద్ది రోజులు అక్కడే ఉన్నారంట, కాశీ పట్టణంలోనే ఉండి ఇంకా అక్కడ వేదాలను భక్తులకి చెప్తున్నారంట. అంతవరకు గురు కథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి, నాకు ఒక సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొక గురువు ఎలా కాగలరు? గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసినది ఏముంది అని అడిగాడు. ఇదంతా కథను ఎవరు అడుగుతున్నారు, నామధారకుడు సిద్ధయోగిని అడుగుతున్నారు కదా. మొదటి స్టార్టింగ్ నుంచి ఆయన స్వామివారి అవతారాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. స్వామివారు శ్రీపాద వల్లభులుగా ఉన్నప్పుడు ఎలా ఎవరికి జన్మించారు, ఆ తర్వాత జరిగిన స్టోరీలు,
మళ్ళా తర్వాత శ్రీ నరసింహ సరస్వతి అవతారం వచ్చే వరకు ఎవరికి పుట్టారు, ఇవన్నీ వింటున్నారు కదా. ఎవరి ద్వారా? సిద్ధయోగి ద్వారా నామధారకుడు వింటున్నాడు. అప్పుడు ఈయన ఏమని అడుగుతున్నాడంటే, ఈయన స్వామి స్వయంగా విశ్వగురువు, విశ్వానికే పరమాత్ముడు. ఈయననే ఇంకొకరిని గురువుగా ఎలా తీసుకున్నారు? ఇక్కడ ఈ అధ్యాయంలో స్వామివారు శ్రీకృష్ణ సరస్వతి సన్యాసి దగ్గర సన్యాసిని గురువుగా భావించి సన్యాసం తీసుకున్నారు కదా. అయితే దానికోసం ఈయన క్వశ్చన్ వేస్తున్నాడు అన్నమాట. ఈయన ఎలా తీసుకున్నాడు? ఈయననే విశ్వానికి గురువు కదా స్వామివారు. ఈయనకి ఇంకొక గురువు అవసరం ఎలా వచ్చింది? ఆయనను ఆశ్రయించి ఈయన సాధించవలసింది ఏముంది అని అడుగుతున్నారంట. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షి, శ్రీకృష్ణుడు సాందీప మహర్షి గురువులుగా వర్ణించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. అంటే మళ్ళీ జన్మ ఎత్తినప్పటిలాగా రాముడు గాని కృష్ణుడు గాని వాళ్ళకు ఒక గురువులను వాళ్ళు తీసుకున్నట్టుగానే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ స్వామిని శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎంచుకున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడేమో సాందీప మహర్షిని గురువుగా ఎట్లా తీసుకున్నారో, మన శ్రీపాద స్వామి కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎంచుకున్నారు అని చెప్తున్నారు. ఈ గురు సాంప్రదాయము అనాది సిద్ధమైనది. ఇది గురు సాంప్రదాయము అనాదిగా వస్తుంది. ప్రతి ఒక్కరూ జన్మ తీసుకున్న తర్వాత గురువు వారిని తీసుకోవాల్సిందే, గురువు కృపకి పాత్రలు కావాల్సిందే. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయము. గురు సాంప్రదాయము అనాద సిద్ధమైనది. దీనికి మూల పురుషుడు సదాశివుడే. దీనికి మూల పురుషుడు ఎవరంటండి? సదాశివుడే అంట, పరమేశ్వరుడేనంట. ఆయన శిష్యుడు విష్ణువు. పరమేశ్వరుడు శిష్యుడు ఎవరంట? విష్ణు మహామూర్తి. విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. మళ్ళీ విష్ణు విష్ణువుకి ఎవరంట శిష్యుడు? బ్రహ్మదేవుడు అంట. అటు తరువాత గురు పరంపర ఇలా కొనసాగింది. చూసారా, ఇది అనాదిగా వస్తున్న ఆచారమే. ఇది కొత్తగా ఏమీ లేదు, ఎప్పటి నుంచో వస్తున్న ఆచార సాంప్రదాయమే. ఈ గురు సాంప్రదాయంలో మొట్టమొదట మూల పురుషుడు ఎవరంట? సృష్టి మొత్తానికి మూల పురుషుడు సాక్షాత్తు పరమేశ్వరుడే, సదాశివుడే అని చెప్తున్నారంట. ఆయనకు శిష్యుడు ఎవరంట? విష్ణుమూర్తి అంట. మళ్ళా విష్ణుమూర్తికి శిష్యుడు ఎవరు? బ్రహ్మదేవుడు. ఇలా ఈ గురు పరంపర ఇలా కొనసాగుతూ ఉంది అని చెప్తున్నారంట. బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాచార్యులు, శంకర భగవత్పాదులు, విశ్వరూపుడు, బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వర తీర్థుడు, నృసింహ తీర్థుడు, విద్యారణ్యుడు, మలయానందుడు, దేవతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి, ఇలా ఒక్కొక్కరు వచ్చారంట. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికి ఎక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు. ఇక్కడ కృష్ణ సరస్వతి స్వామికి ఇక్కడ స్వామి గురువుగా తీసుకున్నారు కదా. ఈ కృష్ణ సరస్వతి ఏ రకంగా వచ్చారో చూడండి. బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠ మహాముని అంట, మళ్ళీ అక్కడి నుంచి శక్తి అంట, పరాశరుడు అంట, ఇలా ఒక్కొక్కరు వస్తూ 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 చివరిగా ఎవరు? కృష్ణ సరస్వతి స్వామి వారు వచ్చారంట. ఈ కృష్ణ సరస్వతి స్వామినే స్వామివారు శ్రీపాద వల్లభుడు ఈ మన 12వ అధ్యాయంలో గురువుగా తీసుకున్నారు అని చెప్తున్నారు. తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులమైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలను దర్శిస్తూ బదరికాశ్రమము చేరారు. స్వామివారు స్వయంగా అవతరించారు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు? ముందే చెప్పారు కదా, అన్ని తీర్థయాత్రలు చేస్తాను అని. ఆ విధంగా అన్ని తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ బదరికా ఆశ్రమానికి చేరుకున్నారంట. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఎక్కడికి వచ్చారంట? బద్రికా ఆశ్రమానికి వచ్చిన తర్వాత మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ ప్రదక్షిణలు చేస్తూ చేస్తూ సర్వ క్షేత్రాలను దర్శిస్తూ అన్ని క్షేత్రాలు పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ
అన్ని క్షేత్రాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి శుభ్రంగా గంగాసాగర సంగమానికి చేరారంట. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. యాత్రలు చేస్తున్నారంట శిష్యులను తీసుకొని స్వామివారు ప్రయాగకు వచ్చారంట. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. గంగను ప్రదక్షిణంతో సమానమే. గంగాసాగర సంగమానికి శిష్యులతో చేరారంట. ప్రయాగలో వారికి ఎంతో మంది అలా ప్ర అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఎక్కడికి వచ్చారంట, ప్రయాగకు వచ్చారంట. ప్రయాగ నుంచి అక్కడ ఎంతో మంది శిష్యులు అయ్యారంట ఆయనకి. ఆ క్షేత్రంలో మాధవుడు అనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వమును ఉపదేశించి సన్యాసం ఇచ్చారు. ఇక్కడ స్వామివారి శిష్యుడు ఉన్నారు, ఎవరు, ఆయన పేరు మాధవుడు అంట. ఆ బ్రాహ్మణుడికి స్వామి స్వయంగా ఏం చేశారు, తత్వాన్ని ఉపదేశించి సన్యాసం ఇచ్చారు. మొదటే చెప్పారు కదా, స్వామివారు తన భక్తులను ఉద్ధరించడానికి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటానని చెప్పారు కదా. చివరిగా ఆయన ప్రయాగకు వచ్చినాక అక్కడ ఆయన శిష్యుడు ఉన్నారన్నమాట. మాధవుడు అనే బ్రాహ్మణుడికి ఉపదేశాన్నిచ్చి అక్కడ సన్యాసం ఇచ్చారంట. దీనితో 12వ అధ్యాయము సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. మ్యామ్ చాలా బాగుంది రాధా మ్యామ్. థ్యాంక్స్. 12వ అధ్యాయంలో మానవులు ఎలా ఉంటారు అంటే ఏది శాశ్వతం కాదు అని తెలిసినా కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు అనేది రావడం లేదు. ఛాయలో ఎలా చిక్కిపోతారు, భార్య పిల్లలు సంసారం, మళ్ళీ ఈ స్వార్థం. డబ్బు వ్యామోహము, స్వార్థం కూడా చాలా ఎక్కువ. అలా ఉండి స్వార్థంతో ఉండి, అంటే చెప్పారు కదా నీటి బుడగలాగా ఉంటుంది అనేసి. సగం కాలం అంతా నిద్రలు, పగలు రాత్రిలోనే గడిచిపోతుంది. ఇంకా తత్వం ఎప్పుడు తెలుసుకుంటారు అని స్వామివారు తల్లిదండ్రులకి చెప్తున్నారన్నమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు కూడా మర్చిపోతారు కదా, ఆ స్వామి మామూలుగా ఒక పుత్రుల్లానే భావిస్తారు. మళ్ళీ వాళ్ళకి ఆయన దర్శనం వల్లనే పూర్వజన్మలో జరిగిందంతా గుర్తుకొస్తుంది. మధ్యలో బ్రేక్ వచ్చిందండి, వినిపించలేదా? అంటే వినిపించలేదు, అందుకే నేను రిపీట్ చేశాను, పిలిచాను మిమ్మల్ని. మళ్ళీ ఏదైతే వినపడలేదో దాన్ని ఒకసారి రిపీట్ చేయమని చెప్పాను. అంటే మోస్ట్లీ ఒక 1 లైన్ అలా ఉండుంటది. కానీ బాగా బాగా చెప్పారు మ్యామ్, చాలా బాగుంది. ఓకే మ్యామ్, మీరు అనుమతిస్తే సెషన్ ఎండ్ చేసుకుందామా మ్యామ్? హలో. హలో. థ్యాంక్ యూ మేడం. ఓకే.